కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్లో భాగంగా పాపన్నపేట మండలంలో వాణిజ్య వ్యాపార సంస్థలు షాపులు మూసివేసి ప్రజలు సంపూర్ణంగా బంద్ పాటించారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో అన్నదాతలను ఆదుకుందాం, నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిద్దాం అనే నినాదంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగన్, మండల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యం లేదు, రైతు లేని మనిషి లేడు, రైతు లేని మనగడ లేదు, రైతు లేనిది అసలు రాజ్యమే లేదు. కాబట్టి రైతు అంటే మాకు ఇష్టం. రైతు ముద్దు బిడ్డలం. ప్రతి ఒక్క గల్లీ వార్డు మెంబర్ కాడి నుంచి ప్రధానమంత్రి దాకా కూడా రైతు లేనిది ఏ ఒక్కరు కూడా రాజకీయం చేయలేరు. ఏ ఒక్క ఆఫీసులు లేవు. ఎందులో కూడా ప్రతి దాంట్లో రైతు బిడ్డ. ఒక కలెక్టర్ కూడా రైతు బిడ్డనే. కాబట్టి మేమేమంటున్నామంటే, అయ్యా మోదీ గారు, మీకు నేను చేతులెట్టి దండం పెడుతున్నా. రైతుల మీద ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడము మాకైతే మంచిగా అనిపిస్తలేదు. ఒక దేశ ప్రధానిగా నువ్వు చాలా మన్నాలు పొందినవు ప్రజలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు యావత్తు రైతాంగాన్ని కాపాడుకునే అంశాలు కూడా నీ మైండ్లో ఉన్నాయి. ఇట్లా రైతు వ్యతిరేకత చట్టాలను తీసుకురావడము ఇది సబబు కాదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో ఎట్లాంటి రైతుల గురించి పట్టించుకోకుండా చూస్తున్నాం మనం రాజకీయం. కానీ బరాబరిగా మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన ఉద్యమాల గడ్డ, మన తెలంగాణ కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి, రైతు మనగడ మొత్తం సారుకు తెలుసు కాబట్టి రైతు అంశాలను నువ్వు వ్యతిరేకంగా పెట్టినవనే ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తలను అందరినీ ఉత్తేజపరుస్తూ ఈ యొక్క సభ, ఈ యొక్క బంద్కు ప్రకటించడం జరిగింది. మా ఎమ్మెల్యే పద్మా మేడం ద్వారా మేమందరం కూడా రోడ్ల మీద వచ్చినాం. ఏంటంటే మా సిద్ధాంతం ఏంటంటే రైతులు బతకాలి. ఇప్పుడు అన్ని పంటలకు, అన్ని వస్తువులకు ఒక సబ్బును కూడా 10 రూపాయలు 15 రూపాయలు ప్రింట్ చేసి అమ్ముతున్నాం. ఒక టాబ్లెట్ను కూడా 10-20 రూపాయలు ప్రింట్ చేసి అమ్ముకుంటున్నాం. ఒక రైతు పండించిన పంట ఒక చలి అనక ఎండ అనక వాన అనక నీళ్లు లేక నిప్పు లేక ఫ్యామిలీ నిరసబెట్టి పాములల్లా చెట్లల్లా గుట్టలల్లా కిలోమీటర్లు నడుస్తూ రైతు అనే కష్టం పడ్డ బాధలు ఎన్ని పెట్టుబడి పెట్టినా సగమే పంట చేతికి వచ్చి సగం సాలక తినక చదివిపియలేక ఇట్లాంటి బాధలు రైతు మాత్రమే పడతాడు. అయ్యా మోదీ గారు, మీకు మరొకసారి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఇట్లాంటి చట్టాలను తీసుకోవడము ఇది బిల్లులు అయితే మేము ఖచ్చితంగా ఒక తెలంగాణ ఒక రైతాంగాన పక్షాన నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం సార్. మీరు మంచి నిర్ణయాలతోని ప్రజలు బతకాలనే ఉద్దేశం నీకు ఉంది కదా, దేశం బతకాలనే ఆలోచన నీకు ఉంది కదా, రైతు బతకాలనే ఆలోచన కూడా నీకు ఉండాలని నీకు చేతులెత్తే దండం పెడుతున్నా. అయ్యా జై తెలంగాణ. ఈ యొక్క ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేది రైతులకు మాత్రమే వర్తిస్తే బాగుంటుంది. చట్టంలో సవరణ చేయాలని గౌరవ కేసీఆర్ గారు
నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో అడిగారు, ఆ సవరణ చేయలేదు. దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా మొట్టమొదటిది. రెండవది ఏమిటంటే ఎవరైతే దళారీ వ్యవస్థ ఉన్నదో దళారులు కూడా కొనవచ్చు, ఎవరైనా కొనవచ్చు, ఎక్కడైనా అమ్మవచ్చు, ఎవరైనా కొనవచ్చు, ఎంతైనా స్టోర్ చేయొచ్చు. మీరు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎంతైనా స్టోర్ చేయొచ్చు అనే పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ధాన్యము 1000 రూపాయలకు 1500కు 1800కు కొని దాన్ని కనుక స్టోర్ చేసి బ్లాక్ చేస్తే మార్కెట్లో 8000 రూపాయలు 7000 రూపాయలు బియ్యం ధర అవుతుంది, సామాన్యుల మీద భారం పడుతుంది. అట్లా కాకుండా ఏవైతే ఆ 2 చట్ట సవరణలు స్టోర్ చేయడం కానీ దళారీలు అమ్ముకోవడానికి కానీ ఈ అవకాశం లేకుండా రైతులు మాత్రమే ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటువంటి అవకాశము చట్టంలో కల్పిస్తే బాగుంటుంది. దానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు మంచి ఆలోచనతో ఈరోజు ఈ బిల్లుకి వ్యతిరేకంగా వారు సమర్థిస్తున్నారు, కానీ మేము సమర్థిస్తున్నాం. అందుకే ఈరోజు ధర్నా చేయడం జరిగింది. సింపుల్, మీ క్వశ్చన్ ఆన్సర్. రైతులది కొంటలేరు, మక్కలకి ఇట్లా కొనందుకు ఇక్కడికి మన స్టేట్కు 1000 రూపాయల కాడికి తీసుకురావడం జరుగుతుంది. అందుకనే నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ధర ఏది ఒక 1978లో ప్రాంతంలో ఒక 5 క్వింటాలు అమ్మితే 1 క్వింటాలు అది కిలో మన సరి 1 తులం బంగారం వస్తుండే. అప్పుడు 500 తులం ఉండే. అటువంటిది ఇప్పుడు 25 క్వింటాలు అమ్మినా 1 తులం వచ్చే ప్రసక్తి లేదు. అంటే ధాన్యం ధరనేమో అంతే ఉంటుంది, ఏది ప్రతి ఒక్క వస్తువు ధరనేమో పెరుగుతూ ఉన్నది. కనుక మోడీ గారు మేము ఒకటే చెప్తున్నాం మీకు, రైతులు ఈ రోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోటి రైతులందరూ కేసీఆర్ వెంబడి నిలబడడం జరిగింది. అందుకనే మీరు కూడా మంచి నిర్ణయాలు తీసుకోండి, మద్దతు ధర రైతులకు సరిపోనివ్వండి, ఇచ్చి ప్రతి స్టేట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ పద్ధతిలో కొంటుందో